గాయ్స్, రెండో వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నిన్న ఒక వ్లాగ్ చూశాను, వ్లాగ్ కాదు వీడియో. మొన్న ఒక ఇన్సిడెంట్ కుక్కట్పల్లిలోది అయిపోయింది, మేము మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇంకొకటి అది అయిపోయిందిలే దేవుడా, వాడికి ఏదో శిక్ష వేసేస్తారు అనుకున్నాను కదా. ఇంకా అలా సెల్ పెట్టిన వెంటనే అస్సలు ఆ ఘోరము. ఒక చికెను మటన్ ఏదన్నా తెస్తే అది మనం వాష్ చేసి వండుకొని తినడానికి ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి తినిపించి అలవాటు అయిపోతుంది కాబట్టి అలానే మేనేజ్ చేసుకుంటాము, తింటాము. కానీ అంతలో ఒక అమ్మాయిని, అది కూడా ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు పెద్ద పెద్ద తిట్లు అయితే వచ్చేస్తాయి. అసలు ఎలా, అసలు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలంట. 5th మంత్ అంట పాపము. తను ఎంత సఫర్ అయ్యిందో, అస్సలు గొంతు పిసికి చంపి మరీ ఆ బాడీ పార్ట్స్ లాగా సపరేట్ చేసేసి ఆ పార్ట్స్ని తీసుకొని వెళ్ళి వాటర్లో కడిపేశాడంట. అసలు వాడిని అయితే జైల్లో పెట్టి ఒక 2 రోజులకి అలా ఇడ్చేస్తారేమో భయంగా ఉంది. ఎందుకు అంటే అలాంటి వాళ్ళను నిజంగా ఉరి తీయడం కాదు కదా, బాడీ వాళ్ళది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసి చూపించాలి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని ఒక 5-6 టైమ్స్, 6 days 7 days, ఒక్కొక్కటి 1 month కూడా ఇన్సిడెంట్స్ జరిగినవి షేర్ చేస్తుంటారు కదా. అలాగే పోలీస్ వాళ్ళు ఒక దోషిని పట్టుకున్న తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతాయి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, వానికి కొట్టడము, అక్కడ జరిగేటివి అన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అక్కడ జరుగుతున్నవి విశేషాలు మొత్తం స్ప్రెడ్ చేస్తే కానీ ఇది చేస్తే ఇది జరుగుతుంది అని తెలిస్తే ఎవరికన్నా భయం పుట్టుకొని వస్తుంది. ఇప్పుడు ఊరికే అలా పెట్టేసి మళ్ళీ వాడు వచ్చేస్తాడు, ఏం పీకాడు అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అలా అయితే ఇంకా క్రైమ్స్ అనేటివి చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అందుకనేసి ఏదైతే క్రైమ్ చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి కోర్టుకి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా శిక్ష ఎలా ఉంది, ఏంటిది, ఉరి శిక్ష అని చెప్పేసి ఇంకా అక్కడికి క్లోజ్ చేస్తారు కదా. వాడిని ఏం చేస్తారో అర్థం కాదు. అందుకనేసి ఉరి శిక్ష వేసేటప్పుడు లైవ్ పెట్టేసి అన్ని ఛానల్స్ లైవ్ పెట్టేసుకొని అప్పుడు చూపిస్తే మనలో ఒక 100లో ఒక్కడో ఇద్దరో ఇలా మళ్ళీ స్కెచ్ వేస్తున్న వాళ్ళకు భయం పుట్టుకొని వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 days నుంచి రికార్డింగ్ చేయాలి అనేసి అలా ఉంచాను. కాకపోతే ఏమన్నా సౌండ్స్, అసలు మామూలు సౌండ్స్ లేవు. ఇప్పటికి 3 times మాట్లాడానన్నమాట. కాకపోతే ఏదో ఒక సౌండ్ అనేది దీంట్లో మోగిపోతుంది. కొంచెం సేపు టీవీ వేస్తారు, కొంచెం సేపు పక్కన పిల్లలు, కొంచెం సేపు బయట సౌండ్. అస్సలు వద్దులేండి, నాకు భలే యాసిరికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎవరో దగ్గుతున్నారు. సో అలా ఉంటుంది. అందుకే వ్లాగ్ లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇక్కడ నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను కదా, దోశ పిండి వేసుకున్నాను అనేసి. అది చాలా ఫ్లఫీగా అయిపోయి ఇంకా నాకు అసలు ఎంత పెద్ద బ్రెయిన్ చూడండి నిజంగా. అందుకే నా లైఫ్ ఇలా తగలాడింది అనుకుంటాను. అక్కడ పెట్టేటప్పుడు ఏదన్నా వేరే పెద్ద పాత్ర ఏదన్నా పెట్టాలి కదా, చిన్నది పెట్టాను, అది అట్లనే ఉండింది కానీ సైడ్లకు మొత్తం పడింది. అలా ఉంటుంది నాతో. ఇంకా ఆ పిండి అయితే మొత్తానికి తీసేసి ఇలా అయితే కలిపేసుకున్నాను. మార్నింగ్ పప్పుల చట్నీ విత్ రైస్, పప్పుల పొడితో అయితే స్టార్ట్ చేసుకున్నాను కదా. ఆఫ్టర్నూన్ నేను ఊరికి వెళ్ళాలి, అందుకనేసి ఏం చేయలేదు. ఇదే పిండితో ఒక 4 దోశలు వేసుకున్నాను. ఆ చట్నీ మార్నింగ్ చట్నీ అయిపోయింది, అందుకనేసి మళ్ళీ పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పల్లీల చట్నీ అలాగే దోశలు తిని ఇంకా అంత క్లీన్ అండ్ గ్రీన్గా చేసేసుకొని ఇల్లు స్టార్ట్ అయిపోయాము. ఊరికైతే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ ఎప్పుడుదంటే పోయిన సెకండ్ సాటర్డే వ్లాగ్ అన్నమాట. సెకండ్ సాటర్డే, ఫ్రైడే, సండే 3 days హాలిడేస్ వచ్చాయి కదా.
అందుకనేసి వెళ్తున్నాను. అక్కడ మంచిగా షూట్ చేసుకుందాం అనుకుంటాను కానీ అక్కడ వెళ్ళినాక అస్సలు గుర్తుకే ఉండదు. ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం కదా, వాటర్ చూడండి నిజంగా నా ఒక కన్ను అయితే పోయింది చూడండి. నేనే చూసుకోలేదు, ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరు ఫొటోస్ తీశాను కానీ డీపీకి అలానే పెట్టాను. ఇంకా నా కన్నేమో కనిపించడం లేదు. అలా ఉంటుంది మనతో. ఇంకా ఇక్కడ పెట్రోల్ డీజిల్ అది వేపించుకున్న పెట్రోల్ వేపించుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏమేమి చేస్తున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది వ్లాగ్ అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వ్లాగ్ వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తున్నారు. ఇంకా ఏమేమో షేర్ చేయాలని ఉంటుంది నాకు. కాకపోతే ఇది ఏ ఊరో కనుక్కొని ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ వాటర్ ఉన్నాయి. మా ఆసిఫ్కి నా లాగానే పిచ్చి వాటరు చేపలు అనేసి ఇంకా ఇక్కడ మళ్ళీ దిగామన్నమాట. ఒక 3 hours జర్నీ ఉంటే 5 hours అవుతుంది మాకు. ఎందుకు అంటే అక్కడక్కడ దిగుతారు. ఇంకా నేను ఒక రీల్ అయితే తీసానన్నమాట, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసా. ఆ తర్వాత అక్కడ ఒక హోమ్ ఉంది అని అంటే చూడ్డానికి వచ్చాము. నిజంగా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా 2 bedrooms, హాల్, కిచెన్. షార్ట్ పెట్టుకుందాం అనేసి ఇలా షార్ట్ అయితే తీసాను. ఎందుకు షేర్ చేసుకోలేదు, షార్ట్ కూడా పెడతాను ఈ డే. ఇంకా ఇలా అయితే ఉంది చూడండి. నిజంగా రెంట్ వచ్చేసి 7,500 అంట. టూ మచ్ ఉంది రెంట్. ఇంకా ఇండ్లు కూడా అలానే ఉంది కానీ ఒక 5-6 అని అంటే బాగుండు అనిపించింది. దేవుని గది కూడా పాపం ప్రిపేర్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ కిచెన్ కూడా బాగానే ఉంది, కొంచెం వెలుతురు ప్రాబ్లం అంతే. నేను ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యింది, ఏమి తీయలేదు నేను. ఇంకా ఇలా అయితే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను అన్నమాట. అక్కడ ఏమీ తీయలేదు. ఎందుకు అంటే అందరు మనలాగా కంఫర్ట్ ఉండరు కదా, అందుకనేసి ఈ మధ్య అక్కడివి ఏం షేర్ చేసుకోవడం లేదు. ఇంటికి వచ్చేసాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు ఆకలి వేసింది అనేసి పాస్తా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఎమ్మి అండ్ టేస్టీగా పాస్తా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్ కేస్ కోసం వచ్చానన్నమాట. ఇంకా ఏదన్నా పౌచ్ తీసుకుందాము అనేసి వచ్చాను. కెమెరాకి కూడా మిర్రర్ వేపియాలి అనేసి ఇంకా సెల్ కెమెరాకి మిర్రర్ వేపించేసాను. ఆ తర్వాత పైన ఉన్న కవర్కి కూడా వేపించేసాను అన్నమాట. కవర్ ఉంటుంది కదా పైన, అది కూడా వేపించాను. అసలు ఐఫోన్ కేసెస్ అయితే ఎన్ని మంచిగా ఉన్నాయో. నాకు అది కావాలి అని చెప్పాను కానీ నా సెల్ వివో 50 అది లేదంట. అలాంటివి లేవు. ఆన్లైన్లో సెర్చ్ చేశాను కానీ ఇంకా నాకు అలా వస్తాయో రావో అనేసి ఒక డౌట్. వచ్చేసాం కదా ఇంటికి. ఇంకా మళ్ళీ గ్రాసరీ అవి హబ్బి తెచ్చి ఇచ్చారు. కుకుంబర్ లేనిది రోజు గడవదు అన్నట్టు కుకుంబర్ కంపల్సరీ తెస్తారన్నమాట. కుకుంబర్, టమాటోస్, ఇంకా గోంగూర తెచ్చారన్నమాట. తిరిగి ఊరికి వచ్చేసాను. అక్కడ సంగతులు ఏం షేర్ చేయలేదన్నమాట నేను. ఓకే, ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి గురించి బ్యాడ్గా చెప్పడము, బ్యాడ్గా పోర్ట్రే చేయడం చేశారనుకోండి, రేపు ఆ బ్యాడ్నెస్ ఏమవుతుందంటే మిమ్మల్ని ముంచేస్తుంది. ఎందుకు అంటే ప్యూర్లీ హార్టెడ్గా మాట్లాడే వాళ్ళతో ఊరికే గాసిప్స్ చేసుకుంటే మీకేమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. ఒకసారి మీరు అది తవ్విన గుంతలో మీరే పడతారు అన్నట్టు. ఊరికే వేచ్ అండ్
వెయిట్ అండ్ వాచ్ అంటున్నాను కదా, వెయిట్ అండ్ వాచ్ అది. ఇంకా అలా ఉంటుంది నా ఇంగ్లీష్. ఇక్కడ ఫైనల్లీ ఎంత కర్రీ లీవ్స్ ఇచ్చారు. కర్రీ లీవ్స్ ఎంత ఇచ్చారు కాదు, అది 20 రూపీస్ 25 రూపీస్ ఉండుంటుంది. ఇంకా కుక్కమ్మరు ఒక 2 kgs టమాటోస్ అయితే తెప్పించాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చారు, బెండకాయలు మట్టికాయలు అవి చెప్పాను కదా. కుక్కమ్మర్ ఇలా అయితే కట్ చేసేసి ఉప్పు వేసేసుకొని ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఎందుకు దోశలు తినాలి అనిపించింది. మళ్ళీ దోశ ఒక్కసారి ఒక టూ పడి ఏమంటారు 2 kgs పట్టిస్తే ఎన్ని డేస్ వస్తుంది అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి చాయ్ తాగేసా కదా, వాళ్ళు వెజిటేబుల్స్ తెచ్చేసారు. ఇంకా నేనేం చేశాను అంటే నేను దోశలు తినేసా బ్రేక్ఫాస్ట్కి. వీళ్ళ కోసము ఆమ్లెట్, పల్లీల పొడి, పప్పు, అన్నం, ఇంకా కంప్లీట్గా ఇప్పుడు కడుపు నిండా అన్నం తిన్నారన్నమాట. ఎలాగనుకుంటారు, ఊరికి వెళ్తే అక్కడ మటను, చికెన్, పలావు ఇలాంటివే చేస్తారు. ఇంకా అలాంటివే కదా చేయాలి. ఒక అల్లుడు ఇంటికి వెళ్ళాడు అంటే వాళ్ళు ఎంత అంటే ఎన్ని ఇయర్స్ పెళ్ళి అయ్యింది అనేది కాదు మ్యాటర్, అల్లుడికి ఎంత మర్యాద ఇచ్చాము అనేదే మ్యాటర్. ఆయన ముసలోడు అయిపోయినా కూడా ఒక అత్తగారింటికి ఒక అల్లుడు అనేవాడికి కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. లేకపోతే మీరు రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మీ హబ్బీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఏ లోటు లేకుండా చూసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోలేని వాళ్ళే చాలా హైప్కి వెళ్ళి మర్యాద ఇస్తారు. అలాంటిది మర్యాద ఇవ్వకూడదు, అది ఇది అలా మాట్లాడే వాళ్ళకి ఆ ఉన్న 32 పళ్ళు ఊడగొట్టాలనిపిస్తుంది నాకు. అట్లా అనేసి ఇంకా అల్లుడు అనేవాడు ఎప్పుడన్నా ఎవరికన్నా అత్తగారింటికి స్పెషలే. అలా ఇంకా అలా మేము వెళ్ళేది ఒక మంత్లో ఒక 4-5 days, దానికి కూడా కొంతమంది పడి చచ్చిపోతుంటాయి. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు, కానీ ఇలా అయితే సర్దేసుకున్నాను నా కిచెన్ ఆ యొక్క ప్లాట్ఫామ్ని. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకేమన్నా మార్పులు చేయాలంటే కామెంట్ తప్పకుండా చేయండి, ఓకేనా. సో కొన్ని కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఆ కుక్కలకి సమాధానం ఇస్తూ వెళ్తూ ఉండాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు కుక్కలని కూడా బాండ్ చేసేస్తూ ఉన్నారు కదా. ఇంకా నిజమే, చాలా పిల్లలే సఫర్ అవుతున్నారు. ఇంకా అలా కరవకుండా ఏదైనా ఇంజెక్షన్స్ ఉంటే వేయాలి, కానీ అది కూడా ఏదో మ్యాటర్లోకి వచ్చి ఏదో మ్యాటర్లోకి దూరిపోవడం అంటే ఇదే చూడండి. ఇంకా జొన్న రొట్టెలు వేస్తున్నాను, అస్సలు ఎంత బాగా పొంగుతుందో, ఎంత బాగా వేస్తున్నానో. ఒక పక్క టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ తెచ్చారు మళ్ళీ, చెప్పాను కదా ఇంకా పప్పు చేశాను అనేసి. ఆ తర్వాత మేము ఇంట్లోకి చికెన్ తెచ్చుకోలేదు కదా, 3 days అయిపోతుంది. రొట్టెలు చెయ్యు, చికెన్ తెచ్చుకుందామని చెప్పారన్నమాట. మటన్ ఎందుకో తినం మేము, ఊరికి తెచ్చుకొని వేస్ట్. ఇప్పుడు చూడండి కేజీ చికెన్ 240 రూపీస్. అదే ఇంకొక 200 వేసుకుంటే 1/2 kilo అన్న వస్తుంది కదా మటన్. కానీ మేము తినమన్నమాట. నేను తింటా, మా ఇంట్లో ముగ్గురు తినరు, నా మీదకే వేసేస్తారన్నమాట. నేను తినలేను, ఒక్క పూట తిన్నామనుకోండి అదే అస్సలు. ఇంకా ఇలా అయితే రొట్టెలు వేసేసుకుంటున్నాను. మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి, నాకు రొట్టెలు వేయడం భలే బాగా వస్తుంది. చపాతీలాగా రొట్టెలు వేసేసుకున్నాను. వ్లాగ్ ఉంది, మీతో నెక్స్ట్ వీడియో మళ్ళీ షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఎవరన్నా సరే హస్బెండ్స్కి ఫస్ట్ మర్యాద ఇప్పించండి. మీ అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో లేదనేసి అందరికీ ఉండకూడదు అని కాదు, ఓకేనా. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేసాను, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకే. ఊరికే దాపెట్టుకొని చూస్తారు కానీ లైక్ చేయరు, మీ అంత వేస్ట్గా